బీడప్ప స్వామి గుడి నిర్మాణం చేస్తుండగా ఈ వెంచర్ చేసిన నిర్వాహకులు దుండగుల మాదిరిగా ఎవరు లేని సమయంలో నిర్మాణాన్ని మొత్తం ధ్వంసం చేసి మా కుర్మల మనోభావాలు దెబ్బతీశారు. దీనికి తగు చర్య తీసుకొని పోలీసులు కానీ ఇతర కుర్మ సంఘాలు కానీ అందరు ఏకమయ్యి గుడి నిర్మాణానికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే గతంలో ఈ వెంచర్ చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా గుడి కోసమే వదిలిపెడుతున్నాను, మీకు బ్రహ్మాండంగా గుడి కట్టిస్తా అని మమ్మల్ని మరియు మా పెద్దల్ని తప్పుదోవ పట్టించిన ఈ సిఎస్కే రియల్టర్ మోసం చేసిండు అని అందరికీ తెలియజేస్తున్నాను. అతని మోసాన్ని గుర్తించి అతనిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడేమో ఈ గుడికి నేను ఇస్తా అని మాట తప్పి ప్లాట్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిర్మాణాన్ని మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏ విధంగా ధ్వంసం చేసిండో. మొత్తం ఇక్కడ ఉన్న 12 పిల్లలలో దాదాపు 7-8 పిల్లలు కూలగొట్టిరు. కొద్దిగా మేము రావడం ఒక అరగంట ఆలస్యం అయితే గుళ్ళు కూడా ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. కావున అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని సిఎస్కే రియల్టర్కి తగిన బుద్ధి చెప్పాలని మా కుర్మ సమాజం ఆశిస్తున్నది. జై బీరప్ప స్వామి. జై కుర్మా అయిపోతుంది. ఎందుకంటే ఇది 3-4 తరాల దేవాలయం అని మా పెద్దలు చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి మేము పూజలు చేసుకుంటూ 5 ఏళ్లకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బోనాలు చేసుకుంటూ ఎంతో పవిత్రంగా కొలుచుకున్న దేవాలయం ఇది. ఈ రోజు కట్టింది కాదు, మేము కొత్తగా కట్టలేం. పాత దేవాలయమే పునరావృతం చేసుకుంటాం తప్ప మీలాగా ఫారెన్ నుంచి కానీ ట్రస్ట్ నుంచి కానీ మాకు డబ్బులు రావు. రూపాయి జమ చేసుకొని మా దేవాలయాలు మేమే చేసుకుంటాం తప్ప ఎప్పుడు కానీ కొత్తగా ఫస్ట్ కబ్జాలు చేసి కానీ భూములు అది చేసి కానీ మేము చేసుకునే వాళ్ళం కాము. మా పాత దేవాలయాలు చరిత్ర తెలుసుకోండి. మీరు ఈడ వాంటెడ్గా ప్లాట్లు చేసి వేరే రకంగా చేసి మాకు ఇస్తామని మభ్యపెట్టి మా పెద్దలను మభ్యపెట్టేసి ఈ రోజు మా దేవాలయాలను మాకు కాకుండా చేసి మీరు ప్లాట్లు అమ్ముకొని మీరు పెద్దవాళ్ళు కావాలనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ హిందూ సంఘం ఎప్పుడు ఇది ఒప్పుకోడు. 100% మేము దేవాలయం కట్టి తీరుతాం. మేము ఎంతవరకైనా సిద్ధంగానే ఉన్నాం. ప్రాణ త్యాగానికైనా సిద్ధమేం కానీ మేము 100% గుడి నిర్మాణం చేసి తీరుతాము. జై శ్రీరామ్.